ప్రతి ఒక్కరికి సుపరిచితులు. మరి సికింద్రాబాద్ అంటేనే లష్కర్ అంటేనే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు గౌరవనీయులు కాబోయే లష్కర్ ఎంపీ గారు పెద్దలు మా చిచ్చా పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన నగర పార్టీ అధ్యక్షులు సోదరులు గోపీనాథ్ గారికి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే గారు, ఈసారి కిషన్ రెడ్డి గారి ఓటమికి కిషన్ రెడ్డి గారిని అంబర్పేట్లోనే అడ్డుకొని అక్కడే మెజారిటీ ఇస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇచ్చిన మా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారికి, మషీరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో రెండవసారి గెలిచిన సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, గతంలో ఆసిఫ్ నగర్లో తర్వాత నాంపల్లిలో సిటీ పాలిటిక్స్లో మీ అందరికీ ఆప్తులు పెద్దలు అన్న ఎంఎస్ ప్రభాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, గౌరవనీయులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, బ్రహ్మాండంగా ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసే విధంగా ప్రసంగించిన సోదరులు షేక్ అబ్దుల్లా సోయల్ గారు, గౌరవనీయులైన పెద్దలు సోదరులు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కేశవరావు గారి సుపుత్రులు గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు, గౌరవనీయులు సోదరులు పజ్జన్నతో పాటు నగరంలో మొదటి నుంచి ఖైరతాబాద్లో మొదటి నుంచి అండగా ఉన్న సోదరులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న గజ్జల నాగేష్ అన్న గారు, మా తమ్ముడు యువ నాయకుడు 2014లో ఆనాడు పార్టీ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు శాసనసభకి పోటీ చేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు ఆనంద్ గౌడ్ గారు, మా సోదరుడు అర్షద్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన శ్రీమతి అన్నపూర్ణ గారు, గౌరవనీయులు అన్న పెద్దలు గతంలో నగర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి విశేషమైన అనుభవం 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని 25,000 ఓట్లతో గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు వెంకటరెడ్డి గారికి, సోదరి బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారికి, గౌరవనీయులు సోదరి శ్రీమతి హేమలత గారికి, సోదరి బన్సీలాల్పేట్ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా నా కార్పొరేటర్ అంటే నేను ఎక్కడైతే మా ఇల్లుందో అక్కడ కార్పొరేటర్ మా చెల్లె మన్నే కవితారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మాజీ కార్పొరేటర్ గారు బాగంబర్పేట్ శ్రీమతి పద్మావతి డిపి రెడ్డి గారికి, సర్లేమ్మా మా చెల్లెమ్మ బాగా చదువుకున్న అమ్మాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా పజ్జన్న శిష్యురాలుగా మంచి పేరు తెచ్చుకున్న మా చెల్లెమ్మ సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు, మా చెల్లెమ్మ సామల హేమ గారికి, అదేవిధంగా సోదరిమణి ప్రసన్న గారికి, అడ్డగుట్ట కార్పొరేటర్ గారు సోదరిమణి మర్చిపోయినాం ఒక్క నిమిషం పేరు సడన్గా, ప్రసన్న గారికి, సోదరి మా బౌద్ధనగర్ కార్పొరేటర్ గారు శైలజ గారు, అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సోదరి సునీత గారు, అదేవిధంగా మా బాగంబర్పేట్ కార్పొరేటర్ సోదరి మరి చాలా దృఢంగా పనిచేసే గట్టి నాయకురాలు మా పద్మక్క మంచి ఫ్రెండు మరొక పద్మక్క గారికి, అదేవిధంగా సోదరి మీ అందరికీ సుపరిచితురాలైన మా ప్రసన్న గారు, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు వెంగళరావు నగర్ సోదరి దేదీప్య గారు, మన కాంగ్రెస్ గూండాలు దాడి చేసినా భయపడకుండా మరి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో గట్టిగా పనిచేస్తున్న సోదరి దేదీప్య గారు, సోదరి గోల్నాకా కార్పొరేటర్ దూసరి లావణ్య గారు, తమ్ముడు ఫిలింనగర్ కార్పొరేటర్ గారు సోదరులు వెంకటేష్ గారు, అంబర్పేట కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారు, తమ్ముడు మన ఇప్పుడు రాజ్ కుమార్ యూసుఫ్ కూడా కార్పొరేటర్ కదా, యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, అదేవిధంగా ఇక మా తమ్ముడైతే మీకు తెలుసు రామేశ్వర్ గౌడ్ గారు, మరొక తమ్ముడు ముఠా జయసింహ గారు, ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు కూడా తిట్టుకోకరు దయచేసి అందరు కవర్ అయ్యి. మోహిద్ ఖాన్ సాబ్ నా మీద పోటీ చేసినావు అన్నాను, నేను అందుకే నీ పేరు చెప్తలేండి, మీద కోపం మీద ఉన్నాను.
నా మీద పోటీ చేసిండు సిరిసిల్లలో, అందుకే అప్పటి నుంచి కుప్పం మీద ఉన్నా. పేరు పేరున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు.